వెల్కమ్ టు సాక్షివి. నేను మీ రిహాన్. ప్రజెంట్ మనం నెల్లూరులో ఉన్నాం. కూటమి ప్రభుత్వం 100 days కంప్లీట్ చేసుకుంది. దీని మీద ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజాభిప్రాయం ఎలా ఉంది, పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా, ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూడబోతున్నాం. ప్రజెంట్ మనతో చాలా మంది మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళ ఒపీనియన్ తీసుకుందాం రండి. స్నేహ డెకార్స్ ఎక్స్క్లూసివ్ కర్టన్స్ షోరూమ్ ఇన్ నెల్లూరు. మా వద్ద డి డెకర్, టీసీ టెక్స్ వంటి ప్రముఖ బ్రాండెడ్ కర్టన్ క్లాత్, సోఫా క్లాత్ లభించును. మరియు మార్వెల్, వెనిటో కంపెనీల విండో బ్లైండ్స్, వాల్ పేపర్స్, వుడెన్ ఫ్లోరింగ్, ఆర్టిఫిషియల్ గ్రాస్ మరియు యాక్సెసరీస్ అతి తక్కువ ధరలలో లభించును. స్నేహ డెకార్స్ ఆపోజిట్ విజయ డైరీ నియర్ కనక మహల్ సెంటర్, నెల్లూరు. సో ప్రజెంట్ ఇదే 100 days పాలన, కూటమి పాలన 100 days పూర్తి చేసుకోవడంతో ప్రజల అభిప్రాయం సేకరించే భాగంలో మనతో కొంతమంది ఉన్నారు. వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతాం. సో ఫస్ట్ చెప్పండి, అసలు ఈ కూటమి ప్రభుత్వం వచ్చి ఇప్పుడు 100 days కంప్లీట్ అయింది. ఈ 100 daysలో ఎలా అనిపిస్తుంది మీకు పాలన? మాకైతే ఈ 100 రోజుల పాలన అత్యంత ఘోరంగా దారుణంగా ఉంది ఈ కూటమి పాలన అని మేము అనుకుంటా ఉన్నాం. వచ్చినప్పటి నుంచి కూడా ఈ జరిగేటువంటి గొడవలు కానీ, ఈ దాడులు కానివ్వండి, ఈ అరాచకాలు ఎక్కువైపోయాయి. అందరి మీద గొడవలకు వెళ్ళడం కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా ఘోరంగా అనిపిస్తూ ఉన్నాయి. పాలన అయితే అత్యంత దారుణంగా ఉందని మేము భావిస్తూ ఉన్నాం. డెవలప్మెంట్ ఏం లేదంటారా ఈ 100 daysలో? ఒక అప్పుల్లో డెవలప్మెంట్ తప్ప ఇంక దేనిలో కూడా డెవలప్మెంట్ లేదని మేము అనుకుంటా ఉన్నాం. మీరు చూశారు కదా, మన విజయవాడ వరదలు ఎంత దారుణంగా ఇది చేసాయో. వాళ్ళ వైఫల్యం అనేది పూర్తిగా దానిలో కొట్టొచ్చినట్టు కనిపించింది. అదే ఈ వాలంటరీ వ్యవస్థ కానీ ఉండుంటే అంత దారుణం జరిగేది కాదని మేమైతే గట్టిగా అనుకుంటున్నాం. ఎలా ఉంటే బాగుంటుందని మీ అభిప్రాయం? ఎలా ఉంటే బాగుంటుంది? ఈ వాలంటరీ వ్యవస్థని పునర్నిర్మించి వ్యవస్థని ముందుకు తీసుకెళ్తే ఇంకా బాగుంటుంది. జనాలకు అన్నీ సకాలంలోనే అందుతాయి. వీళ్ళు చెప్పిన పథకాలన్నీ కూడా ఇప్పటికైతే అసలు వాటిని అమలు చేయాలన్న ఆలోచన కూడా ఇంతవరకు వాళ్ళు చేయట్లేదు. ఇక్కడికి వాయిదా వేసేదానికే వాళ్ళు వెళ్తున్నారు కానీ వాటిని అమలు చేయడానికి ఒక ప్రణాళికని రూపొందిద్దామని ఆలోచన కూడా వాళ్ళు చేయట్లేదు. మేము వచ్చి 100 రోజులే కదా అయింది, జగన్మోహన్ రెడ్డి వచ్చి 100 రోజులకే ఇచ్చాడా అని అడుగుతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన 100 రోజులకే సచివాలయం వాలంటీర్ వ్యవస్థని స్టార్ట్ చేశాడు. అంటే ఆయన చెప్పిన పథకాలన్నీ కూడా ఇవ్వడానికి ఆ సచివాలయ వ్యవస్థని స్టార్ట్ చేసేసాడు. వాళ్ళ ద్వారా ప్రతి పథకాన్ని ఆయన ఇంటింటికి చేరవేశాడు ఆయన. వీళ్ళు కనీసం అసలు ఉన్న వాలంటీర్లని 10,000 ఇస్తామని చెప్పిన వాలంటీర్లను అసలు ఇంతవరకు అసలు వాళ్ళ ఊసే లేదు. ఆ సచివాలయ వ్యవస్థను వాళ్ళని కూడా పెన్షన్లు ఇవ్వడానికి ఉపయోగించుకుంటున్నాడు ఈయన. అసలు పూర్తిగా ఆ వ్యవస్థను గాలికి వదిలేశాడు, పాలన గాలికి వదిలేశాడు. అదే ఇప్పుడు ఎలాంటి మీ సైడ్ నుంచి ఇది చేస్తే బాగుంటుంది అని చెప్తే ఒకటి ఏం చేయొచ్చు అంటే ఎలాంటి మీ అభిప్రాయం? ఇప్పుడు అమరావతి విషయంలో కావచ్చు, లేదంటే రాజధాని క్యాపిటల్ విషయంలో కావచ్చు, లేదు డెవలప్మెంట్ విషయంలో కావచ్చు, లేదు స్టూడెంట్స్కి ఇది చేస్తే బాగుంటుంది. ఒక ఒపీనియన్, మీరు గవర్నమెంట్కి ఒక సలహా ఇవ్వాలనుకుంటే దేని మీద ఇస్తారు? గవర్నమెంట్కి సలహా అంటే ఇప్పుడు ఆల్రెడీ మనం వరదలు వచ్చినప్పుడు చూసాము. ఆ అమరావతి రాజధాని ప్రాంతం అంతా కూడా మొత్తం నీళ్లమయం అయిపోయింది. సో దాన్ని బట్టి ఇప్పుడు అక్కడ తీసుకెళ్ళి 1,000 కోట్లు అక్కడ ఖర్చు చేయకుండా ఆల్రెడీ ఫుల్ ఎస్టాబ్లిష్డ్ ఉన్నటువంటి ఆ వైజాగ్నో లేకపోతే ఇంకో దాన్నో విజయవాడనో ఏదో ఒకటి చూసుకొని దాన్ని క్యాపిటల్ చేసుకుంటే తక్కువ ఖర్చుతో అయిపోతుంది కదా. వీళ్ళు తీసుకెళ్ళి ఎంతసేపు అమరావతి అక్కడ పొలాలు కొనేసి వీళ్ళందరూ అక్కడ పెట్టుకొని ఎంతసేపు అమరావతినే చేస్తామంటే ఎట్లా అవుతుంది? అంటే మీరు చెప్పేది ఇప్పుడు జగన్ ఇంతకుముందు చెప్పిన 3 రాజధానులే కరెక్ట్ అంటారా? 3 రాజధానులు కరెక్ట్ అనే మేము అనుకుంటున్నాం. అభివృద్ధి అనేది వికేంద్రీకరణ జరిగితేనే, గతంలో గమనించట్లయితే మనం ఒక్క హైదరాబాద్నే డెవలప్ చేయడం వల్ల మనం ఆంధ్ర ఎంత నష్టపోయాం అనేది ఒకసారి చూసుకోవాలి మనం. అందుకని అన్ని చోట్ల అభివృద్ధి జరిగితే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఈ 100 days పాలన ఎలా అనిపిస్తుంది? మాకు ఎలా అనిపిస్తుంది అంటే మామూలుగా వ్యవహారం వాళ్ళ మీద వీళ్ళ మీద కక్ష సాధింపు చర్యలే కానీ మామూలుగా అభివృద్ధి అనేది మాత్రం శూన్యం. అభివృద్ధి అనేది మాకు ఏం జరిగినట్టు ఏమనిపించలేదు. కానీ ఉన్న వాలంటీర్ వ్యవస్థను తీసేసి మాకు ఇంటింటికి ముస్లిం బతుకోవడం ఉన్నాం, ఇంటికి పోలేకుండా నడవలేకుండా వాళ్ళు ఇంటికాడికి వచ్చి అన్ని పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు అలాంటి అభివృద్ధి ఏమీ లేదు. అంటే ఇప్పుడు మీకు పెన్షన్ ఇచ్చే విషయం కావచ్చు, ఇవన్నీ కూడా ప్రాపర్గా జరగట్లేదు. ప్రాపర్గా అంటే ఇదేమో మామూలుగా ఒకరోజు వచ్చామంటే ముందు ఇచ్చామంటారు, ఒకరోజు వచ్చారు కనుక ఇస్తామంటారు. అందుకని మామూలుగా ఇవ్వటం అనేది సహజమది. కానీ అదే వాలంటీర్ల ద్వారా ఇస్తామని ఉంటే అది ఒక లెక్క మన ఇంటికాడికి వచ్చి మీకు ఎక్కడ కొన్నా ఎక్కైనా ఇస్తాము. మేము ఆల్రెడీ కింది కాళ్ళు లేని వాళ్ళం కింది దిగే తీసుకోవాల్సి వస్తూ ఉంది. అదే పరిస్థితి ఆ విధంగా ఉంది. ఖర్చు సాధింపు చర్యలు ఎక్కువగా ఉన్నాయి కానీ అభివృద్ధి అనేది మాత్రం శూన్యం అనిపిస్తుంది మా దృష్టి. ఎలాంటి సలహా ఇవ్వాలనుకుంటున్నారు? గవర్నమెంట్కి ఎలాంటి సలహా ఇవ్వాలి మీ సైడ్ నుంచి? ఉన్న వాలంటీర్లు పెట్టుకొని వాళ్ళతో సక్రమంగా సద్వినియోగం చేసుకొని ఇప్పుడు ఆ రాజధాని అనేది అంటే కర్నూలు
వైజాగ్ ఇక్కడ 3 చోట్ల అని చెప్పినని చెప్పింది. అది వాస్తవమైన పని, ప్రజలకందరూ చాలా అనుకూలమైనది. వస్తున్నది అసలు మామూలు కర్నూలు నుంచి హైదరాబాద్ చెన్నై పోవడం, మళ్ళీ ఎన్ని మార్పులు చేయడం. అసలు రాజధానికి 48,000 ఎకరాలు దేనికండి? 2,200 ఎకరాలతో సరిపోతున్నది. అట్లా దానికి 48,000 ఎకరాలు తీసి రైతులందరినీ ఆ చెరుకు పంటలన్నీ రాత్రికి ధ్వంసం చేసేసి వాళ్ళ ఉన్నోళ్ళకి వాళ్ళు కట్టబెట్టి వాళ్ళు ఇక్కడ అమ్ముకోవడం, అక్కడ వేసి నెల్లూరు జిల్లాలో పర్యాటక మధ్యలో ఏరియాలో పొలాలన్నీ కొనడం 7 ఎకరాల మీద 40 ఎకరాలు వస్తుంది. ఆ విధంగా చేసి నాశనం చేశారు. అది జరిగింది. ఏంటి అభివృద్ధి కార్యక్రమం ఏం జరగలేదు. కూటమి ప్రభుత్వం 100 days కంప్లీట్ చేసుకుంది. మీకు ఎలా అనిపిస్తుంది పాలన అంతా కూడా? ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం బాగా చేస్తుందని ప్రజలు గెలిపించారు. బాగా చేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా చేస్తారనుకుంటున్నాగా 6 వాళ్ళు ఇచ్చిన 6 పథకాలు ముందు ఆ పథకాలు పూర్తి చేయాలా, ప్రజలకి అవి చేసి దాని తర్వాత అమరావతి పూర్తి చేసి వీళ్ళు కక్ష సాధింపుగా పోతా ఉన్నారు. దానికి టైం ఉంది, దానికి మార్గాలు 100 ఉంటాయి, చేస్తుంటాయి. అవన్నీ వదిలేసి ముందు ఈ ఇచ్చిన 6 పథకాలని చేస్తే ప్రజలకు మేలు జరుగుతుందని కోరుకుంటాం. ప్రస్తుతానికి బాగానే ఉంది, కాకపోతే ఈ కొన్ని జరుగుతూ ఉన్నాయి. అవి వదిలేసి ముందు ప్రజల దృష్టి సాధిస్తే మంచిదని కోరుకుంటాం. అంటే ఎలాంటి కక్ష సాధింపులు అండి మీ ఒపీనియన్? కక్ష సాధింపులు ఎలా ఇప్పుడు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు నెయ్యి లడ్డులో మంచిదే, తప్పు లేదు. లడ్డులో అనేది రకరకాలు ఇంకొకరు ఒక ఎమ్మెల్యేది ఎఫ్ఐలు అన్నీ చెప్తా ఉన్నారు, మంచిదే. కాకపోతే ముందు వీళ్ళు చేసేది ఏంటంటే దాన్ని ముందు 6 పథకాలు ఏవి చెప్పారు ముందు అవి ప్రజలకు ఉపయోగపడేలా ముందు అవి త్వరగా పూర్తి చేస్తే ఆ తర్వాత ఏం చేసిన ప్రభుత్వం మీద నమ్మకం ఉంటుందని కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు అమరావతి మెయిన్ అమరావతి ముఖ్యం. అది పూర్తి చేసిన రోజు అది చేస్తా ఏది చేసినా ఇబ్బంది లేదు, ప్రభుత్వం ఎప్పుడు ఉంటుంది. కాకపోతే ఇప్పుడు జనాలకి కొద్దిగా వాళ్ళు తప్పు పట్టడం లేదు, కాకపోతే దృష్టి మీరు అట్టు మలుచుకుంటున్నారు, మీ సైడ్ నుంచి అట్టు మలుచుకుంటున్నారు, కొద్దిగా మైనస్ అనిపిస్తుందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ 100 daysలో మీరు గమనించిన బిగ్గెస్ట్ మైనస్ కానీ లేకుంటే మంచి పని కానీ ఇది చేశారు అని చెప్పి మైనస్ అయితే ఏమీ లేదు. కాకపోతే ఫస్ట్ మైనస్ ఏంటంటే ఫస్ట్ నెల నుంచే వీళ్ళు టార్గెట్ అంటే వాళ్ళు కవిసాంతరంగా మైనస్గా పోతా ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఏం లేదు, అతని వరకు అతను గ్రామీణ డెవలప్మెంట్ కోసం అతను చేసే ప్రయత్నం మంచిది. ఒక సలహా అంటే గవర్నమెంట్కి మీరు ఈ సలహా ఇస్తే బాగుంటుంది. నేను సలహా అది మీరు ఏది 6 పథకాలు చెప్పారు ముందు అది పూర్తి చేస్తే మీ ప్రభుత్వం సూపర్ 6 పథకం నమ్మకాలు కలదు. ముందు దాని మీద ఫోకస్ చేయండి, తర్వాత ఆటోమేటిక్గా మీకు ఛాన్స్ వస్తారు. ఓకే. సో మీ ఒపీనియన్ ఇప్పుడు నెక్స్ట్ ఈ 1 year టీడీపీ రావాలనే కోరుకుంటాను, అది కూడా చెప్తా ఉన్నాం. కాకపోతే టీడీపీ రావాలని కోరుకుంటున్నారు, కాకపోతే చిన్న మైనస్ మార్చుకొని ముందు ఈ పథకాలని రేట్లు కూరగాయల రేట్లు నిన్న ఒక రేటు ఉంది, ఈ రోజు ఒక రేటు 60 రూపాయలు వెళ్ళి 30 రూపాయలు ఉంది, 60 రూపాయలు వెళ్ళి అయ్యి ముందు. ఇప్పుడు ఎన్ని ఇల్లు కట్టున్నారు టీడీపీ హయాంలో, గవర్నమెంట్కి సంబంధించిన ఆస్తులు వేస్ట్ కాకుండా ముందు ఆ ఇల్లు కట్టిన ఇల్లు ఎవరికి ఇచ్చేసి ఏం వేస్ట్ అనవసరంగా తిప్పుబట్టుకోవడంతో ముందు అవి గవర్నమెంట్ ఆస్తులు పోకుండా అది ప్రజల సొమ్ము పోకుండా చూసుకుంటే సార్. ఎలా అనిపిస్తుంది 100 days పాలన మీకు ఎలా అనిపిస్తుంది? ఏ దానికి కూడా కొంత సమయం ఏ ప్రభుత్వానికైనా కానీ పడుతుంది. అది కనీసం 1 year అయిన దాకా కూడా ఏది చెప్పలేము, ఏది ఎలా ఉందనేది కూడా చెప్పలేము. అందువల్ల ఇప్పుడు ఏ దాని మీద ఏ నిర్ణయానికి రాలేము. ఓకే. గవర్నమెంట్కి ఇది ఒక సలహా నా వంతు నేను ఇవ్వాలనుకుంటే ఎలా ఇస్తారు? ఏ సలహా ఏది చేస్తే బాగుంటుంది? ఏ చేసినా కొంచెం చేయాలనుకున్న పథకాలని త్వరగా చేస్తేనే బాగుంటుంది. ఇచ్చిన పథకాలని ఈ సరిగా చేస్తేనే అదనేది గవర్నమెంట్ మీద ఒక నమ్మకం అనేది ఉంటుంది. సాసెట్ చేసుకుంటా పోతే గవర్నమెంట్కి అది చెడ్డ పేరు. ఇప్పుడు ఏదైతే సూపర్ 6 అన్నారో ఆ సూపర్ 6 అమలు అయితే బాగుంటుందని మీ ఒపీనియన్? అమలు అయితే బాగానే ఉంటుంది. ఎవరైనా అది దానికోసమే కదా ఓట్లు వేసారు, దానికోసం ఓట్లు వేసినప్పుడు అది చేస్తే బాగానే ఉంటుంది. అప్పుడు చేయాలనే కదా ఎవరైనా కోరుకుంటారు. ఇప్పుడు 100 days ఫామ్ అయింది, 100 days కంప్లీట్ అయింది టీడీపీ గవర్నమెంట్. ఎలా అనిపిస్తుంది మీకు? మాకు ఎలాంటి ఇబ్బంది లేదు సార్, అన్ని మంచిగానే ఉంది. మేము మొదటి నుంచి టీడీపీ వేసినాం. పోయినసారి వైఎస్ఆర్ గెలిపించారు, ఏం పని చేయలేదు మాకైతే. కనీసం కూలన్నీ బాగా ఇబ్బంది పెట్టారు. ఇసుక వల్ల అయితే 2 సంవత్సరాలు ఆపారు. కూలీలు ఎట్లా బతకాలా?
అందుకని అందరు కలిసి అనుకొని తెలుగుదేశం వేసి గెలిపించుకున్నాం. మాకు మంచిగా నడుస్తుంది. ఇప్పుడు తెలుగుదేశంతో పాటు జనసేన కూడా యాడ్ అయింది, బీజేపీ యాడ్ అయింది, అంతా బాగుందా? బాగానే ఉంది. పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడిప్పుడే కదా, పవన్ కళ్యాణ్ కూడా బాగా నవ్వుతుంది కూడా బాగానే చేస్తున్నాడు కదా. మొన్న విజయవాడలో అందరూ బాగా చంద్రబాబు నాయుడు తెల్లవాళ్ళకి తిరిగాడు పాపం. ఆ వయసులో ఏం తిరిగిందంటే ఇంకా గ్రేట్. ఎవరు తిరుగుతుంది ఈ రోజుల్లో? జగన్ వస్తే పాపం ఏం తిరిగిండు ఆయన? కనీసం హెలికాప్టర్లో వచ్చి పైనుంచి వెళ్ళిపోయాడు. దగ్గరికి దిగి కనీసం ఒక్కరినైనా కానీ దగ్గరికి తీసిందే లేకపోయిపోతుంది. ఈ 100 రోజుల్లోనే మీకు ఏమైనా లబ్ధి చేకూరిందా? మీకు ఏమైనా బండి ఇచ్చారు కదా మనకి. మీకు బండి ఇచ్చారా టీడీపీ గవర్నమెంట్? టీడీపీ మాకు ఎవరు ఇచ్చారు? నారాయణ, మంత్రి నారాయణ గారు మీకు ఇచ్చారు. ఈ గవర్నమెంట్ లో ఇంకా ఇది చేస్తే బాగుంటదని ఏమైనా ఫీల్ అవుతున్నారా? రాజధాని మెయిన్ సార్, మెయిన్ రాజధాని. చాలా మంది 3 రాజధానులు కావాలంటున్నారు కదా. అవన్నీ వేస్ట్ సార్. మనకి చంద్రబాబు నాయుడు ఫస్ట్ ఎక్కడ చెప్పారో అక్కడనే కరెక్ట్. అందరికీ జరుగుబాటు కావాలా? ఒకరి యాడ్లో తీసుకుపోయి పెట్టి 3 రాజధానులని అది మొదలు పెట్టి అది కాదు పోదు. ఇదే కరెక్ట్. ఏమి ఇబ్బంది ఏం లేదు సార్. ఇప్పుడు 100 days కంప్లీట్ చేసుకుంది టీడీపీ గవర్నమెంట్, అంటే కూటమి. ఎలా అనిపిస్తుంది మీకు? బాగానే ఉంది, బాగా డెవలప్మెంట్ చేస్తుంది, ఇంకా బాగానే ఉంది, ఇంకా కూడా బాగా చేస్తారు. ఇప్పుడు ఈ 100 days లో ఇది బాగా చేశారు అని చెప్పడానికి ఏముంది? చెప్పడానికి మొన్న విజయవాడలో వర్షాలు వచ్చాయి కదా, బాగానే చేశారు. ముఖ్యమంత్రిగా ఉండి బాగా తిరిగి అన్నీ ఉండి చేశారు. ఎలాంటి డెవలప్మెంట్ కావాలనుకుంటున్నారు ఈ గవర్నమెంట్ లో? మీకు గవర్నమెంట్ అంటే డెవలప్మెంట్ అంటే అన్నింటిలో బాగా పరిస్థితి చేస్తారు. రాజధాని ఇష్యూ కావచ్చు, అన్నీ కూడా. అంటే కొంతమంది రాజధాని 3 రాజధానులు కావాలి వైసీపీలో తీసుకొచ్చి. ఒక రాజధాని కావాలి. అమరావతి బాగా బెస్ట్, సెంట్రల్ కాబట్టి, అన్నిటికీ సెంట్రల్ కాబట్టి రాజధాని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం ఎమ్మెల్యే కమ్ మంత్రి కదా, ఎలా ఉంది ఆయన చేసే పని? స్పీచ్ కూడా బాగానే ఉంది, బాగానే చేస్తున్నారు. అందులో త్రేత బాగానే ఉంది. ఓకే. ఇప్పుడు ఇక్కడ మీకు ఎవరు ఎమ్మెల్యే? మీకు నారాయణ. బాగుంది ఆయన పాలన? మీకు పాలన బాగానే ఉంది, అంతా బాగుంది, బెస్ట్ బాగుంది. ఇది చేస్తే బాగుంటుందని నేను ఏం చెప్తారు? చేసేదని కాదు, అన్ని డెవలప్మెంట్ చేస్తా ఉన్నాడు. ఇప్పుడు ఇంతకుముందు కూడా చేశాడు కాబట్టి రోడ్లు గీట్లు అన్ని బాగా చేయించాడు. నెల్లూరు ఈ రోడ్లలో కూడా ఈ ఏరియాలో కూడా బాగా డెవలప్మెంట్ చేశాడు. ఇప్పుడు కూడా మళ్ళీ కూడా మంత్రి కూడా ఆయనే అదే పొజిషన్ కాబట్టి మళ్ళీ కూడా బాగా చేయిస్తాడు. సో గత వైభవం వస్తుంది అనుకుంటున్నారా? మళ్ళీ వస్తుంది. ఓకే. లాస్ట్ వైసీపీ గవర్నమెంట్ లో ఎందుకని నచ్చలేదు? ఎందుకు నచ్చలేదు? అరాచకం అంతే. వాళ్ళు ఇష్ట రాజ్యంగా చేయడం, ఇష్టం వచ్చినట్టు చేయడం, ఈ రోడ్ల విషయాలు పాల్గొనడం, కొంతమంది రకరకాలుగా చేయడం, మాట్లాడితే మాట్లాడిన వాళ్ళు ఎత్తుకుని లాభం వేయడం పరిస్థితి. సో ఈ గవర్నమెంట్ లో మీకు అదేం ఉండదు, హ్యాపీగా సంతోషంగా 7 పనులు వాళ్ళు చేసుకుంటారు, సంతోషంగా ఉంటుంది. ఒకరి గురించి వాళ్ళు ఏం చేస్తారు వీళ్ళు ఏం చేస్తారో ఆలోచించి భయపడరు. ప్రభుత్వం కరెక్ట్గా ఉంటుంది కాబట్టి టీడీపీ ప్రభుత్వంలో వాళ్ళు ఇటు చేయాలి, వాళ్ళు చేసిన అరాచకం టీడీపీ ప్రభుత్వం ఎవరు చేయరు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటే హ్యాపీగా ఉంటారు. ఓకే. సో ఇది వాటి వీడియో చూసారు కదా. ప్రజాభిప్రాయం అయితే కొంచెం భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. కూటమి ప్రభుత్వం బాగానే పనిచేస్తుందని మరికొందరు, కొంతమంది బాగలేదని కొంతమంది ఈ 100 daysలోనే ఏం చెప్తామని మరికొందరు. ఇవన్నీ కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఓవరాల్గా చూసుకుంటే పాజిటివ్గానే ఉందని చెప్పొచ్చు. గవర్నమెంట్ మీద, ఇది కూటమి గవర్నమెంట్ మీద పాజిటివ్గానే ఉందని చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం నెల్లూరులో కూడా నారాయణ గారు బాగా పనిచేస్తున్నారు. ఆయన లాస్ట్ టైం మంత్రిగా ఉన్నప్పుడు ఎలాంటి అభివృద్ధి పనులు చేశారో ఇప్పుడు కూడా అంతకు మించి చేస్తున్నారని చెప్పి నెల్లూరు ప్రజల అభిప్రాయం చెప్తున్నారు. సో ఇలాగే ముందుకెళ్తే ఖచ్చితంగా కూటమి మరొకసారి ఫామ్లోకి వచ్చే అవకాశం ఉందని చెప్పి వీళ్ళ అభిప్రాయం. ఇది ఇవాల్టి వీడియో. దిస్ ఇస్ రిహాన్ సైనింగ్ ఆఫ్.